హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మునగాకు ఫ్రై రెసిపీ. మునగాకు కంటికి మంచిది, షుగర్ బీపీని కంట్రోల్ చేస్తుంది అండ్ బ్లడ్ కూడా బాగా పడుతుంది. అట్లాంటి మునగాకులో ఐరన్, కాల్షియం, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయన్నమాట. ఇంకా లేట్ చేయకుండా ఈ ఫ్రై రెసిపీని చూసేద్దాం. ఇక్కడైతే ఒక 7-8 ఎండుమిర్చిని అట్లా వేయించుకోవాలి. తర్వాత పల్లీలు కూడా వేయించుకోవాలన్నమాట దూరగా. అన్నీ ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇంకా మినపప్పు, శనగపప్పును కూడా అట్లా మంచిగా వేయించేసుకొని తీసేసుకోవాలి. తర్వాత నువ్వులను కూడా వేయించుకోవాలి అండ్ కొంచెం జీలకర్ర, ధనియాలను కూడా మళ్ళీ అట్లనే అన్నీ వేయించుకోవాలన్నమాట. ఒకటేసారి ఇట్లా కొంచెం కొంచెం వేయిస్తే మంచి వేగుతాయి కాబట్టి. సో అట్లా వేయించుకొని మనం అవి చల్లగాడానికి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ పోసేసి ఆనియన్స్ వేసేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసేసి దాంట్లో కొంచెం పసుపును కూడా వేసేసుకోవాలి. వేసుకొని అవి కొంచెం ఇట్లా మగ్గిన తర్వాత మంచిగా శుభ్రంగా వాష్ చేసుకున్న మునగాకుని ముందే అట్లా కడిగి పెట్టుకోవాలన్నమాట. నీళ్ళను వంపేసి ఆ మునగాకుని మనం దాంట్లో వేసేసేయాలన్నమాట. వేసి దాన్ని మంచిగా మగ్గించాలి. ఉప్పు వేయడం వల్ల అది తొందరగా మగ్గిపోతుంది అనమాట. అట్లా సాల్ట్ వేసేసి దాన్ని కలుపుతూ ఉంటే చూస్తున్నారు కదా, దగ్గరకు వచ్చేసి ఎంత ఎక్కువ క్వాంటిటీ తీసుకున్న మునగాకు కూడా కొంచెమే అవుతుంది అనమాట. అయితే ఈ మునగాకు ఫ్రైలోకి ఈ పొడి వేసుకుంటేనే చాలా బాగుంటుంది. దాంట్లో ఇంకొంచెం వెల్లుల్లి వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అట్లా కొంచెం బరకగా చూస్తున్నారు కదా, అది అప్పటి వరకు అది కొంచెం ఇట్లా మగ్గిపోయింది చూస్తున్నారు కదా. అది బాగా కలుపుతూ మనం అట్లా మగ్గించుకోవాలన్నమాట. ఫ్రై కాబట్టి ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని కొంచెం కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ 2 స్పూన్లు వేసేసి ఒకసారి ఇట్లా ఫ్రై చేస్తా. తర్వాత ఇంకొక 2 స్పూన్స్ వేద్దాం. కారం సరిపోతుంది లేదా సో చూస్తున్నారు కదా, అంతే. ఇంకా ఈ పొడి వేసేసుకొని దాన్ని ఒక 2 నిమిషాలు కలిపేసి మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి. మనకి మునగాకు ఫ్రై అనేది రెడీ అయిపోతుంది అనమాట. వేడి వేడి రైస్లోకి సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ మునగాకు ఫ్రై. సో వీడియో నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ మునగాకులో ఐరన్, ప్రోటీన్, కాల్షియం అనేది ఎక్కువ ఉంటాయి కాబట్టి వీక్లీ 1 or 2 ఎక్కువగా తినడానికి ట్రై చేయండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసేయండి. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.